శ్రీ పరభావనామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హనుమంతుడు ఏ విధంగా అయితే ధర్మం కోసం పనిచేసిండో హనుమంతుని ఆదర్శంగా హనుమంతుడు లంకను జయించిన యాత్రను బజరంగ దళ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గ్రామాలు ఏప్రిల్ 2వ తారీఖు శ్రీ వీర హనుమాన్ విజయాత్ర పేరుతోటి దేశంలోని యువతను హిందూ ధర్మంపై దేశభక్తులుగా మార్చడానికి సమాజంలోని రుగ్మతలను మనమంతా హిందూ బంధువులం, ఈ దేశానికి వారసులం, ఛత్రపతి శివాజీ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి శ్రీ వీర హనుమాన్ విజయాత్ర ఈ దేశానికి మళ్ళీ ఇస్లాం దేశంగా మార్చడానికి ఉగ్రవాద సంస్థలు మల్టీనేషనల్ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఈ దేశ యువతను వారి యొక్క జీవితాలను డ్రగ్స్ పేరుతోటి ఈ దేశంలోకి చొరబడి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈ దేశంలోని యువతను రక్షించడానికే శ్రీ వీర హనుమాన్ విజయాత్ర. ఇంతకుముందు చెప్పినట్టు లవ్ జిహాద్ నుంచి దేశవ్యాప్తంగా 5 లక్షల మంది హిందూ అమ్మాయిలు ముస్లింలుగా మారుతున్నారు. వీటన్నిటిని రక్షించడానికి తిరిగి భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపడానికే శ్రీ వీర హనుమాన్ విజయాత్ర. దయచేసి హిందూ బంధువులందరూ ఈ యొక్క వీర హనుమాన్ విజయాత్రలో అధిక సంఖ్యలో ఈ బైక్లలో పాల్గొని విజయవంతం చేయాలని బహిరంగ పిలుపునిస్తుంది. ఈ యొక్క ర్యాలీలో రాముని హనుమంతుని విగ్రహాలతో పాటు గోమాత అదేవిధంగా దేవతా వృక్షాల ప్రదర్శన కూడా ఉంటుంది. ఈ యొక్క ర్యాలీ ద్వారా సమాజాన్ని దేశభక్తులుగా యువతను తయారయ్యాక ఈ ర్యాలీ దోహదపడుతుందని విశ్వ పరిషత్ బహిరంగ ఈ ర్యాలీ విజయవంతం చేయాలని హిందూ బంధువులను విజ్ఞప్తి చేస్తుంది. తోట ప్రదీప్ కుమార్ బహిరంగ జోలోక.